హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియో వచ్చి చాలా రోజులు అయినట్లుంది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మన టాపిక్ వచ్చి మనకు ఖాతా నెంబర్ తెలియకపోయినా, ఎల్పి నెంబర్ తెలియకపోయినా, మనం సర్వే నెంబర్తో మన ల్యాండ్ అనేది ఎలా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మన వీడియో. తెలియని వారు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీ భూమి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుని తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మెయిన్ వెబ్ పేజీలోకి మనం వెళ్తాం అనమాట. ఇది మెయిన్ వెబ్ పేజీ. దీంట్లో మనకు మీ భూమి సంబంధించిన అడంగల్ కానీ, గ్రామ్ 1B కానీ, ఎల్పి మ్యాప్ కానీ ఇలాంటివి అనేది మన ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు 1B కావాలనుకున్నప్పుడు ఇక్కడ మీ 1B అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ మీ జిల్లా, మీ మండలము, గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఆర్ఓఆర్ అడంగల్ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి 1Bలో అడంగల్ నెంబర్ కానీ, ఎఫ్ఎంబి నెంబర్ కానీ, పట్టాదారు పేరు కానీ, వీటిలో ఈ నాలుగింటిలో ఏదో ఒకటి మనకు తెలిసి ఉండాలి. 1B సెలెక్ట్ చేస్తే ఖాతా నెంబర్ అనేది మనకు తెలిసి ఉండాలి. అడంగల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, సర్వే నెంబర్. ఇక్కడ మనము ఈ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేస్తే మన డేటా అనేది కనిపిస్తుంది అనమాట. మీకు ఒక డెమో చూపిస్తాను చూడండి. కావాలంటే మీకు ఖాతా నెంబర్ ఐడియా ఉంటే డైరెక్ట్ గా ఖాతా నెంబర్కు రావచ్చు. ఇన్ కేస్ మీకు ఖాతా నెంబర్ ఐడియా లేదు, ఎల్పి నెంబర్ ఐడియా లేదు అనుకుంటే అడంగల్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ గమనించారా, అడంగల్ క్లిక్ చేయగానే మనకు సర్వే నెంబర్ అనేది రాలేదు, ఎల్పి నెంబర్ మాత్రమే వచ్చిందనమాట. ఎందువల్లంటే ఇది ఆల్రెడీ మన ల్యాండ్ అనేది సర్వే చేయబడింది. గత ప్రభుత్వంలో చాలా మందికి ఈ ల్యాండ్స్ సర్వే చేశారు కదా, అందువల్ల ఎల్పి నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. ఎల్పి నెంబర్ తెలియకపోతే మనం ఐడెంటిఫై చేయలేము. ఇది సర్వే చేసిన ల్యాండ్ అనమాట. అలా కాకుండా మీకు ఇంకొక ల్యాండ్ చూడండి, ఇది వేరే డిస్టిక్ చూపిస్తున్నాను. ఈ డిస్టిక్ వచ్చి మన అడంగల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ సర్వే నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సర్వే నెంబర్తో మన ఎల్పి నెంబర్ అనేది కానీ, మన ఖాతా నెంబర్ అనేది కానీ మనం చూసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో సర్వే చేయబడినలోని ఎల్పి నెంబర్తో మ్యాపింగ్ అయి ఉంటాయి అనమాట. ఇది ఒక సర్వే నెంబర్ సంబంధించింది. ఈ ల్యాండ్ ఇంకా సర్వే చేయలేదు కాబట్టి మీకు ఎక్కడ కానీ ఎల్పి నెంబర్ కానీ కనిపించట్లేదు. ఒకసారి గమనించండి. మీరు ఖాతా నెంబరు, వాళ్ళ పేరు, అలాగే ఎల్పి నెంబరు, మీ సర్వే నెంబరు, ఇవన్నీ ఇక డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట. ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయబడింది. అందువల్ల ఇక్కడ ఉమ్మడి వ్యవసాయానికి వివరాలను కూడా కనిపిస్తుంది చూడండి. ఇట్లా మీకు బ్లూ కలర్ లో కనిపించేది ఎల్పి నెంబర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.